నన్ను స్టేజ్ మీదకి రాగానే ఫస్ట్ నాన్నగారు రావడమే స్టేజ్ మీదకి ఆయన బట్టలు సర్దుకుని ఏం చేసేవారు ఫస్ట్ అంటే ఫ్రంట్ నుంచి అలా ఒక్కొక్కరు అందరి భక్తుల్ని అలా చూసేవారు. అంటే అప్పటిదాకా మనం హడావిడిగా భోజనం చేసి 2-4 ప్రవచనం ఉండేది కదా. సో భోజనం అందరూ భోజనం చేసి సర్దుకుని హడావిడిగా అందరూ ఉండేవాడు. అందరూ నాన్నగారు వచ్చి అందరూ మీద అలా చుట్టూ వేశాక మనసులన్నీ చల్లబడిపోయాయి. అందరూ చల్లబడి లోపల మౌనం వచ్చిన తర్వాత అంటే మౌనం అనేది ఎప్పటి అంగం అనేది ఎప్పటి మన మీద పంపి అప్పుడు ప్రియమైన ఆత్మబంధువులారా అని మొదలుపెట్టారు. అంటే ఆత్మబంధువులారా అని ఎందుకు సంబోధించాలి? మనము పుట్టినప్పటి నుంచి మనం ఒక కుటుంబాన్ని అంటే మన అర్హతను బట్టి మన పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి భగవంతుడు మనకి ఏ కుటుంబంలో వేస్తే సుఖంలో ఆ కుటుంబంలో పెడతారు జీవుడు. అక్కడ దేహం వస్తుంది. సో ఆ దేహానికి సంబంధించిన వాళ్ళు ఆ దేహం పుట్టుతాలకు సంబంధించిన వాళ్ళందరూ బంధువులు, తల్లిదండ్రులు, అత్తయ్య, మామయ్య, పిన్ని, బాబాయిలు, అమ్మ, తాతయ్య అని బంధువులు. తర్వాత పెళ్ళైన తర్వాత అత్తగారు వాళ్ళు బంధువులు. అలా బంధువులు, స్నేహితులు, ఇలా భౌతికంగా మనకి చాలా చుట్టంగా ఉంటారు. ఆత్మబంధువు అంటే అసలు మన అంటే ట్రూ హోమ్ అంటే మన పుట్టుక నిజమైన పుట్టుక కాదు, మన మరణం కాదు. అంటే ఉన్నది ఎవరు? పరమాత్మలో నుంచి వచ్చిన జీవుడు. ఉన్నది పరమాత్మే. పరమాత్మే దేహం ధరించి వస్తే గురువుగా వస్తాడు. రామకృష్ణ పరమహంసైనా, రమణులైనా, నిజంగా నాన్నగారైనా ఒక జ్ఞానం అంటే భగవంతుడు అడ్మినిస్ట్రేటర్ అంటాడు. భగవంతుడు దయామయుడు, భగవంతుడు కరుణామయుడు. కానీ మన కర్మవశత్తు మనల్ని నడిపించేది కూడా భగవంతుడే. అంటే దయా ప్రేమ ఆయన స్వరూపం అయినా కూడా ఆయనకి అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుంది. జీవుల వారి కర్మని బట్టి వాళ్ళ ప్రారంభాన్ని బట్టి ఆ శరీరాన్ని ఆ ప్రారంభాన్ని నడిపించి మంచి చెడు దానికి ఫలితాలు ఇచ్చేది కూడా భగవంతుడు అడ్మినిస్ట్రేటర్. మరి గురువు కూడా భగవంతుడే. కానీ భగవంతుడిలో ఏ భాగం అంటే ఓన్లీ ప్రేమ దయ. దానికి మామిడి పండు ఉందనుకోండి, మామిడి పండుకి టెంపు ఉంటుంది, బొజ్జు ఉంటుంది, తప్పు ఉంటుంది. సంపూర్ణంగా ఒక మామిడి పండుతో పోస్తే అది భగవంతుడు అనుకుంటే తొక్క టెంక తీసేసి ఆ పలుపులో ఉన్న రసం తీసి ఆ రసం గురువు అంటండి. అలాగే చెరుకు కూడా చెప్పారు. చెరుకు కూడా భగవంతుడు అయితే చెరుకు నుంచి తీసేసిన రసం గురువు అని. అంటే భగవంతుడి ఎసెన్స్ గురువు. ఏ ఎసెన్స్ గురువు? ప్రేమ దయా స్వరూపం మాత్రమే గురువు. మన కర్మని ఖర్చు చేయడానికి మంచి చెడు నుంచి పనిష్మెంట్, మంచి చెడు ఇచ్చేది గురువు చేసేది కాదండి. అది ఈశ్వరుడు చక్కను ఆయన చేసుకుంటూ వెళ్తాడు. సో గురువు రోడ్డు ఈశ్వరుడు కన్నా పెద్దది. ఎందుకంటే మన దృష్టిలో భగవంతుడు ఎవరైనా అసలు గుళ్ళో ఉన్న రాముడు, గుళ్ళో ఉన్న కృష్ణుడు, లేకపోతే లింగ రూపంలో ఉన్న ఈశ్వరుడు, రోజు దండం పెట్టుకోవడము, లేకపోతే మన పూజ మందిరంలో పెట్టుకున్న ఫోటోకి దండం పెట్టుకుని భగవంతుడిని ఆరాధిస్తున్నాం. మనం ఎవరైనా భగవంతుని చూసామా? చూడగలమా? అంటే దుకాణంలో భక్తి ఉంటే, రామదాసంలో భక్తి ఉంటే చూడొచ్చు. కానీ మనకు అంత భక్తి లేదు కదా. మరి మనకు దేవుడు ఎలా కనిపిస్తాడు? ఆ ఫోటోలోనే దేవుడు అనుకుంటాము, మేము విగ్రహాన్ని దేవుడు అనుకుంటాము. దండం పెట్టుకుని పవిత్ర భావంతో మేము దండం పెట్టుకుని వస్తాము. ప్రేమ దయ గురువు రూపంలో వచ్చి ఇప్పుడు బోధ చేస్తేనండి ఈశ్వర స్వరూపం ఏంటి, జీవుడు ఎవరు, ఈశ్వరుడు ఎవరు, ఈశ్వరుడు అడ్రస్ ఎక్కడ, మన అడ్రస్ ఏంటి, మన అడ్రస్ అంటే
పుట్టుక వచ్చింది, పుట్టుక వచ్చాక అడ్రస్ వస్తుంది. పుట్టుకకు ముందు మరణం తర్వాత మన అడ్రస్ ఏంటి? దేహమే మనం అనుకుంటే పుట్టుకకు ముందు అంటే ప్రాక్టికల్ కాదు, కొన్ని స్పిరిచువల్గా యోగం గురించి తర్వాత మాట్లాడుతున్నాం. ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం పుట్టక ముందు, ఈ బాడీ పుట్టక ముందు, బాడీ మరణించిన తర్వాత మనం ఎక్కడున్నామో మన అడ్రస్ ఏంటి? ఎప్పుడన్నా ప్రశ్నించి చూసామా? ఆ ప్రశ్న మనం వేసుకోవడం భగవంతుడికి తెలుసు కాబట్టి గురు రూపంలో వచ్చి మనకి మీ అడ్రస్లు బాగున్నాయి, మీ చుట్టరికాయలు బాగున్నాయి, మీ స్నేహితులు బంధువులు బాగున్నారు, మీకు భర్త కూడు ఉందా లేదా గురించి 100%లో ఒక 95% వరకు దుఃఖంతో వచ్చేవాడు. ఎందుకు? గురువు గారంటే శాంతి స్వరూపులు, ప్రేమ స్వరూపులు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే మన జీవితంలో ఎక్కడ ఎవరి దగ్గర పొందని ప్రేమ ఆప్యాయత ఆయన దగ్గర పొందేవాడు కాబట్టి వెళ్ళి ఆయన దగ్గర మన దుఃఖాన్ని పట్టి ఆ శాంతిని పొంది వెళ్ళేవాడు. సో ఆయన ఏం చేశారు అంటే ఆకలిగా, బాగా ఆకలిగా ఉంది, 2-3 రోజులు అన్నం లేని పేదవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి వేదాంతం చెప్పకూడదు, వాడికి భోజనం పెట్టాలి. అంటే దాహం బాగా వేసి అంటే మీరు బతుకులే నాకు నీళ్ళు ఇవ్వండి అనే వాడికి కూర్చొని అన్నం చెప్పరండి, మనిషిని ఇస్తారు. అలా జీవుడికి ఏ అసంతృప్తి ఉంది, ఏ దుఃఖం ఉంది, ఏ బెంగలు ఉన్నాయి అని పెరిగి చూసి ముందు వాటిని చల్లార్చాలండి. అది చల్లార్చకపోతే మనం బతుకంతా కష్టాలు చెప్పుకుంటూ ఆ శాంతి కొంచెం వెళ్ళిపోయి మనం బతుకు అంటే మనకి ఇదే జీవితంగా దేహాత్మ బుద్ధితో మనం జీవించే జీవితమే జీవితం. అంటే రెండు తెలియదు, జీవుడు శరీరం కనిపిస్తుపోయి ఉన్నాయి. సో శరీరానికి విధంగా మనం ఉన్నాము అంటే మనకు అర్థమే కాదు. శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, వీటిలన్నిటికీ అతీతంగా ఒక వస్తువు ఉంది. అదే పరమాత్మ, అదే భగవంతుడి అడ్రస్, అదే నీ అడ్రస్ కూడా అని చెప్తే మన ఎవరికి అర్థం కాదు. బాగుంది అనిపిస్తుంది, అది చాలా బాగుంది. బాగుందన్నా మళ్ళీ వ్యవహారంగా దేహాత్మ బుద్ధితో మనం చేస్తూ ఉంటాం. సో నాన్నగారు ఏం చేస్తారంటే మనల్ని ముందు చల్లపరిచి, సంతృప్తి పరిచి, జీవుడికి కొంచెం శాంతి కలగజేసిన తర్వాత అమ్మ మీ నిజస్వరూపం శాంతి, ఆనందము, అంతులేని ఆనందము, అంతులేని శాంతి, మీ సహజ స్థితి, మీ ట్రూ పర్మనెంట్ స్టేట్ అండ్ మీ ట్రూ పర్మనెంట్ అడ్రస్ మీ హృదయంలో ఉంది. కృష్ణుడు అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నారని చెప్పాడు. అంతటా నేనే ఉన్నాను, అందరి హృదయాల్లో నివాసం చేస్తున్నాను అని చెప్పాడు. మన హృదయ నివాసం మనకు తెలియట్లేదు కాబట్టి బయట ఉన్న పాపాలని మనం చూడాలి. సో మన పరం అంటే మన ట్రూ అడ్రస్కి మనం వెళ్ళలేకుండా ఎవరు అడ్డొస్తున్నారు? మన మనసే మనకు అడ్డొస్తుంది. దీన్ని ఫస్ట్ అర్థం చేసుకుంటున్నారండి. మన సాధనని ఇష్టపడిపోయి ఒక్కసారి కూర్చొని సబ్జెక్ట్ కరెక్ట్గా అవగాహన చేసుకుంటే మనం ఏది ఎందుకు చేస్తున్నామో, ఏది ఉద్దేశంతో చేస్తున్నామో, మన లోపల ఇంటెన్షన్ ఏంటి, దేహాత్మ బుద్ధితోనే ప్రతిదీ చేస్తున్నామా, దేహాత్మ బుద్ధిలోంచి విడుదల అవ్వడానికి ఏమైనా చేస్తున్నామా? నాన్నగారు అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉదాహరణ చెప్పారు. ఒక దొంగ ఇల్లంతా దొంగలించేశాడు. దొంగలించేస్తే వాడు చాలా కావాల్సి ఉంటాడు. సో వాడు దొంగలించాడని వీడు అసలు ఊహించలేదు. అందుకేం చేశాడు? బాగా నన్ను ఫస్ట్ వాడు దగ్గరికి వెళ్ళి నిన్న మా ఇల్లు పూర్తిగా ఎప్పుడు చేసేసారు, కొంచెం ఆయన దొంగ పట్టుకోమా అంటే అది దొంగ దోసేసారండి ఇల్లంతా. ఏమైపోయినాయండి అని అది ఇష్టంగా తీసుకుని మీకు ఎందుకు మళ్ళీ పోలీస్ స్టేషన్ వెళ్తారని కూడా ఎందుకు పోలీస్ స్టేషన్ వెళ్తారు? సో గురువుకి కూడా పోలీసు భగవంతుడు పోలీస్ అనుకున్నాం, మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేసాం అనుకోండి, లేకపోతే పోలీస్
చింతాలి అనుగ్రహం అంటే అనుగ్రహం అంటే అనుగ్రహం అనుగ్రహంతో ప్రారంభాలు వెళ్ళిపోతాయి. ఉన్నదే అనుగ్రహం, ప్రతి ఒక్కరి జీవితం అనుగ్రహంలోనే వెళ్తుంది. అయితే అనుగ్రహంలో వెళ్ళే జీవితం రిసెప్షన్ అనుకుంటే ఈశ్వరుడు మన పట్ల ప్రేమతో మన ప్రారంభాన్ని సర్ది, మన మనసుని సర్ది, అంతా ముగ్గురు అవ్వండి, చైతన్యం వైపు ట్రూ భగవంతుడి వైపు మీరు ప్రయాణం చేయండి అని చెప్పి శ్రమపడి కష్టపడి ఆయన లెవెల్ నుంచి అంటే చైతన్యం లెవెల్ నుంచి జీవుడు లెవెల్కి దిగి 60 సంవత్సరాలు బోధ చేశారు. ఎందుకు మనకు అర్థం కాదు కాబట్టి మళ్ళీ 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 రిపీటెడ్గా చెప్తే మళ్ళీ మనకు ఓడిపోతున్నారు. ఉదాహరణ చెప్పి మనం నవ్వించి అంటే బయట ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరైనా ఆ ఎంటర్టైన్మెంట్ ఆయన ప్రొవైడ్ చేసి ఆయనే జోక్ చేసి ఆయన మీద వేసుకుని మన మీద వేసి బయట ఉదాహరణ తీసుకొచ్చి మన పరిస్థితులను చదువుతూ మీరు ఇలా వ్యవహరించండి మనం ఎప్పుడు మందరించలేదండి ఆయన. ఎందుకంటే ఆయన ఉన్నది దయే, మందరించడం కూడా చేయలేదు ఆయన, అంత ప్రేమ దయ. సో మనం వెళ్ళినప్పుడు ప్రేమగా ఆప్యాయంగా వర్తిస్తూ ప్రవచనం చెప్పినప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్గా మనం ఏమేమి పనులు చేస్తున్నాము, మన బుద్ధి ఎలా పనిచేస్తుంది, మన దోషాలు ఏంటి అనేది ఎలా విస్తరేసి వడ్డించి చెప్పారు. సో మన అందరికీ ఏదో ఒకటి తగ్గుతూనే ఉండేది. మనం ఆలోచన చేసిన కదా, లేకపోతే మనకు వచ్చిన దాంతో, లేకపోతే ఒక నెగిటివ్ థాట్తో దాన్ని ఆయనే వ్యక్తం చేస్తారు. అప్పుడు ఎందుకని ఇప్పుడు ఒక 1000 మందో 2000 మందో ఉన్నారనుకున్నారు. 1000 ఎంతమంది వస్తే అంతమందికి సమన్వయం అయ్యేలాగా సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? జీవితం నుంచి ఆ సబ్జెక్ట్ రాదండి, పరమాత్మ నుంచే వస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి సమన్వయం చేసి చదవడం అనేది అంటే వయసులో కూర్చోలేదు కదండి. ఇప్పుడు సైకాలజీ చదువుతుంది, కౌన్సిలింగ్ చేస్తారు, కౌన్సిలింగ్ వయసులో చేస్తారు, సీక్రెట్గా ఉంచుతారు. గురువు గారి కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, భగవంతుడి కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది? మనల్ని వయసులో కూర్చోబెట్టారు, మనం దోషి వ్యక్తిమని కానీ లేకపోతే మనకి ఏదో ఉంది, మనకి ఏదో పొరపాటు ఉందని కూడా ఆయన చూడదు. ఎందుకు? ఆయనకు ఉన్నది అందరూ ఆత్మే. ఆయన మహా చైతన్యమై ఉన్నారు కాబట్టి, ఆయన ఈశ్వర స్వరూపం పొంది ఉన్నారు కాబట్టి ఈ సృష్టి అంతా ఈశ్వర స్వరూపంగా కనిపిస్తుంది తప్ప భిన్నంగా ఆయనకి 2 కనపడలేదు. సో మనలో ఉన్న చైతన్యాన్ని చూస్తూ ఆ చైతన్యాన్ని అడ్డొచ్చేది ఏదుందో ఆ అడ్డును ఎలా తొలగించుకోవాలో మనకి అర్థం చూపించారు. దోషం అర్థాన్ని కాదు, ప్రపంచం అర్థం లాంటిది. ప్రపంచంలో దోషం లేదు, నువ్వు చూసే దృక్పథంలో దోషం ఉంది. నీ మొహం మీద మచ్చుంటే అర్థం పెడితే నువ్వు అర్థాన్ని చెప్తామని చూస్తే నీ మొహం మీద మచ్చపోదు. నీ మచ్చను తొలగించుకుంటే అర్థంలో మచ్చ కనపడదు. సో ప్రపంచంలో ఎక్కడా దోషం లేదు, దోషం నీలోనే ఉంది కాబట్టి బయట కనిపిస్తుంది. నీ లోపల పరమాత్మని నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటే నీకు భిన్నంగా సృష్టి కనిపించదు. సో మనం వేరుగా ఉన్నామా, ఆయనతో ఏకీభవించున్నామా? సెపరేషన్ ఉందా, సెపరేషన్ లేదా? సెపరేషన్ లేకపోతే దుఃఖం వస్తుందా, దుఃఖం రాస్తుందా? 365 రోజులు మనం స్థిరంగా స్థిర బుద్ధితో స్థిత ప్రజ్ఞలా ఉండగలుగుతున్నామా? అంటే తైల దాఖలాగా మనందరికీ ఇట్స్ మ్యాజికల్ లైఫ్ అండి. గురువు దొరికిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే, ఎందుకంటే మనం గుళ్ళల్లో విగ్రహాన్ని చూసి దేవుడానికి దైవభావంతో నమస్కరించుకున్నాం. భగవంతుడే గురువు రూపం ధరించి వచ్చి మనలో ఒకటిగా ఉంటూ మన తండ్రిగా అంటే నాన్నగారు గురువు గారు లాగా స్వామీజీ లాగా మన దూరంగా ఉండకూడదని చెప్పి భక్తులే అత్యున్నత భక్తులు ఆయన ఏ వాళ్ళు తెలిసేది కాదని చెప్పి, అంటే భక్తులు అందరూ వెళ్ళేవారు, చాలా ఆప్యాయంగా పెద్దలు పఠించేవారు, చాలా సుఖంగా ఉంది, సమక్షంలో శాంతిగా ఉంది, నియమాలు లేవు, నిష్ఠులు ఏమీ లేవు, సుఖంగా ఉండనిచ్చారు, స్వేచ్ఛగా ఉండనిచ్చారు. సాధన పేరు మీద ఇది చేయాలి ఎప్పుడు ఏ కష్టమో పెట్టేది ఆయన. తపస్సు ఋషులు ఆహార నియమం చేసుకుని, నిద్ర నియమం చేసుకుని,
తపస్సు చేసి కొండల్లోకి వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి పర్వతాల గుహలో వచ్చి తపస్సు చేసి జన్మ తపస్సు చేసి పరిపక్వత వచ్చి ఉండిపోయిన తర్వాత పొందే ఆత్మజ్ఞానాన్ని ఇంటికి తీసుకొచ్చేసి వంటింట్లో చెప్పేశారు ఆయన. అర్థమవుతుందని తెలుసు. అందుకు ఏంటంటే అనుగ్రహించి మన హృదయంలో ఉన్న చైతన్యం మనకి స్ఫురింప చేయకపోతే మనకు అర్థం కాదండి. ఎందుకంటే జీవుడు పరమాత్మను అర్థం చేసుకోలేడు. జీవుడు కరిగిపోతే పరమాత్మ వెళ్ళిపోతాడు. జీవుడు మూలానికి వెళ్ళిపోతే వాడి మూలానికి ఇన్ఫ్లుయెన్స్ వెళ్తే తప్ప ఆ చైతన్యం తాలూకు ఎంతో అనుభవం వస్తే తప్ప ఇది అబద్ధమని, ఇదంతా ఒక అబద్ధమైన జీవితమని, ఇదంతా కళతో సమానమని నాకు అర్థం కాదు. ఇదే నిజం, మన సమస్యలే నిజం, మన జీవితమే నిజం, మన కష్టసుఖాలే నిజం అని జీవించేస్తూ ఉంటాం. ఇది కాదు, దీనికి అతీతంగా ఉంది అని అనుభవం వచ్చింది అనుకోండి. అప్పుడు ఓహో మన అడ్రస్ ఇది కదా, ఇప్పుడు దాకా ఎక్కడెక్కడెక్కడో తిరిగి వచ్చేసాం, మా అడ్రస్ ఇది ట్రూ అడ్రస్ ఇది అని తెలిసిన తర్వాత మెల్లగా మన ట్రూ హోమ్కి జీవుడు ప్రయాణం చేయడం మొదలు పెట్టారు. అందుకు గురువు గారు సబ్జెక్ట్ విడమర్చి నీకు ఏది వస్తుందమ్మా, నీ ట్రూ నీ ఇన్నర్ భగవంతుడి దగ్గరికి నీవు వెళ్ళడానికి నీకు ఏది అడ్డొస్తుంది? మనసు అడ్డొస్తుంది. మనసులో ఉన్న వికారాలు అడ్డొస్తున్నాయి, మనసులో ఉన్న బలహీనతలు అడ్డొస్తున్నాయి, మనసులో ఉన్న వ్యవహారాలు, లైక్స్ డిస్లైక్స్, రాగద్వేషాలు, ఇష్టాలు, స్త్రీ పురుష భేదం ఇవన్నీ మనసు వచ్చాక వచ్చేసింది. వీటన్నిటి నుంచి మనం విడుదలయ్యి అంటే ఉపసంహరించి అరుణాచలేశ్వరుడు జ్యోతిర్మందం దాచాడు కదా, దానిస్తే మనోరాలు కాలిపోతాయి. అంటే రాజేశ్వరి వాళ్ళు చూస్తాం, మీరు కూర్చోండి, డిస్టర్బెన్స్ అది దొరుకుతుంది అసలు అని కుదించుకుని విడిగా ఫామ్ అయితే నన్ను విజృంభించి అహంకారం వృక్షం అంటే అంటే కొండంత అహంకారాన్ని పెంచుకుని ఇప్పుడు మనం అది విత్డ్రా చేసుకోవాలి. కొండంత అహంకారాన్ని విత్డ్రా చేసి అంటే చిన్న విత్తు నుంచి ఒక మహావృక్షం వచ్చేసింది. మహావృక్షం వచ్చేసి మళ్ళీ దానికి మళ్ళీ వృక్షం వచ్చి ఇంకా వృక్షాలు వచ్చి విస్తరించేసింది. అది ఏం విస్తరించేసింది? చైతన్య అహంకారం. ఇప్పుడు అంత విస్తృతంగా అంత ఎక్కువైపోయిన అహంకారాన్ని ఎలా తగ్గించుకుని సూక్ష్మాతి సూక్ష్మం అయితే తప్ప మనం సోర్స్ దగ్గరికి వెళ్ళలేము. అడ్రస్ దగ్గరికి మనం వెళ్ళిపోవడం. అడ్రస్ చెప్పారు గురుగారు, అడ్రస్ దగ్గరికి ఎలా వెళ్ళాలో చెప్పారు, చీకట్టుకుని నడిపిస్తున్నారు. కానీ మనకి అనగా అంటారు కదా, తిన్నాము ఏదైనా ఆకర్షణ కనిపించింది అనుకోండి, ఆకర్షణ వెళ్ళిపోవాలనుకుంటుంది. వద్దురా బాబు ఎందుకు నాతో నడుపు, మరి ఇంటికి మనం వెళ్ళాలి ఎలా అంటే నాకు కాసేపు ఆగు వస్తాను, చాక్లెట్ తిరుగుతాను, చక్కగా ఏదో చూసి వస్తాను, జైంట్లీ ఒకసారి ఎక్కుతాను. ఎందుకు భయపడతానంటే నాకు మామూలు దాన్ని ఎప్పుడైనా చేసి వస్తాను. సో దాన్ని వదులుతాడు. ఎందుకు? నీ కోరిక నీకు కోరిక ఉండగా నీ ముక్తికొచ్చి అని అంటూ కోరుకుంటారు. వీళ్ళు అవకాశాలు ఇస్తారు. బాగా కోరిక ఉందనుకోండి, పెద్దోడు అయిపోవాలి, ఎదుర్కోవాలి, తీరాలి, ఈ కోరిక లేదు, ఈ సుఖం లేదండి, మాకు ఇది వస్తే బాగుందండి, అది వస్తే బాగుంది, ఇది ఉంటే సంతృప్తిగా ఉంటుంది, అది ఉంటే అంటే ఒక కోరిక తీరితే తీరిన కోరిక ఒక కోరికను తీసుకొస్తుంది. సో అలా చూస్తారండి, మనల్ని అబ్జర్వ్ చేస్తారు. కోరిక తీరుతుంది, తీరిన తర్వాత మళ్ళీ మనకు అలాంటి దుఃఖం మొదలవుతుంది. మన తీరిన కోరికే మనకు దుఃఖ రూపంలో తిరిగి వస్తుంది. అది మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకు వెళ్ళాను, ఎందుకు దుఃఖపడుతున్నాను, అసలు దానికి తెలకుండా ఉండే బాగుండు అంటే నీ తండ్రి చెప్పాడో లేదో చెప్పాడు, అన్నీ చెప్పారు. నాకు దుఃఖంగా ఉంది, అన్నీ నేనే వెళ్ళాను. సో అలా ఆయన ఏం చెప్తారు, నువ్వు ఎదుటివాళ్ళు చాలా మంది కష్టపడుతూ ఉంటారనుకోండి, ఆ కష్టం నేను పడ్డాక నేర్చుకుంటాను అనుకుంటావా? అదే ఎదుటివాళ్ళు ఎందుకు కదా ఇబ్బంది పడుతున్నారు, అలా నేను ఉండకపోతే నాకు కష్టం కాదు అని తెలివైన
వేషం. ఒకటి చూస్తే అలాగే అన్నారు కదా, ఒకటి చూస్తే కౌలించుకోవాలనుకుంటున్నాము, ఒకటి చూస్తే మొక్కాలనిపిస్తుంది. ఇలా ద్వంద్వం నుంచోని బహుజన్మం గడిపేసామండి. ఈ గురువు వచ్చి యోగ చేసిన తర్వాత దీనికి అధికంగా వెళ్ళకపోతే ఇంకా నీకు సహకారం ఎలా ఉంటుంది? మొత్తం సహకారం అంతా ఇచ్చేసిన తర్వాత కూడా నువ్వు దీన్ని సద్వినియోగం చేసుకుని నువ్వు అంతకు దృష్టి తెచ్చుకోకపోతే నీకు ఎవరు సహాయం చేస్తారు? నీకు నువ్వు సహాయం చేసుకోవడం మొదలు పెట్టుకో. నువ్వే నీకు అడ్డు, ఎవరు నీకు అడ్డు లేదు. నీకు ధైర్యాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, శాంతిని ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకొని నాకు ఇంపార్టెంట్ ఉంది, అడ్రస్ ఎలాగో నాకు తెలుసు కదా, ఎప్పుడైతే నాకు వెళ్ళిపోవచ్చు, వెళ్ళలేమండి. వెళ్ళినప్పుడు స్థిరపడితే జీవుడు పూర్తిగా కలిగిపోయి ఆత్మకారం చెందితేనే అది స్థిరత్వం వస్తుంది. అడ్రస్ ఆయన చూపించేసాడు కదా నాకు తెలుస్తుంది అంటే తర్వాత కోడి బిల్డింగ్ వచ్చేస్తే పెద్ద నగరం వచ్చేస్తుంది. ఆ అడ్రస్ కాకపోతున్నాం. అలాగే మనం దారి తప్పిపోతామండి. తర్వాత చూద్దాం, నాకు టైం ఉంది, నాకు చిన్న వయసు, ఇంకో 10 ఏళ్ళు మాకు టైం ఉంది, 20 ఏళ్ళు మాకు టైం ఉంది అంటే రేపుకి రూపు లేదు, రేపుకి రూపు లేదు. ఈ రాత్రి మనకి గడవదు, లేకపోతే ఈ రాత్రికి మనం ఇంకా జీవించి ఉండము అనుకుంటే ఇప్పుడు నీ మనసు ఎలా ఉంది? నీ మనసు సుఖంగా ఉందా, ఎదుగుగా ఉన్నారా? ముందు నిర్మలత్వం, నిశ్చలత్వం మనసుకి రాకుండా మనం భోజనం చేసినా, భక్తి చెందించినా, ఎన్ని చేసినా దేంతో చేస్తున్నావు? ఈ దొంగోడు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఏదో పుణ్యం వస్తుంది చేసుకుంటూ వెళ్దాం. ఆ పుణ్యాన్ని వాడు అనుభవించాలి. పుణ్య పాపాలు ఎందుకు చేస్తాడండి మనిషి? జీవుడు పుణ్య పాపాలు రాసి జన్మలో పుణ్య పాపమే ఈ జన్మలో కూడా కొంత చేసి ప్రారంభంగా దేహానికి కొంత పర్సెంటేజ్ అంటే పెద్ద గోడలో నుంచి చిన్న స్టోర్, ఆ స్టోర్లో నుంచి చిన్న కొంత వెలికి కొంత డీమెరిట్ ఒక శరీరం వేసుకుంటే మరి మన మెరిట్ ఏంటో తెలియదు. కానీ గురువు గారు ఈ జీవితంలో సద్గురువు మనకి గురువుగా వచ్చి ఈ జన్మ మరణ చక్రంలో నుంచి మనల్ని విడుదల చేయడానికి మనం కృషి చేయడం లేకుండా కృషంతా ఆయన చేసి మనకి ఫీడ్ చేసేసారు. సబ్జెక్ట్ ఎలా ఫీడ్ చేశారు అంటే మనం అంటే మొత్తం మినరల్స్, వైటమిన్స్ అన్నీ ఉన్న పోషకాహారం మనం పిల్లలు పెడతాం అనుకోండి, వాళ్ళు పుష్టిగా ఉంటారు, తెలివిగా ఉంటారు. అలా ఆయన సబ్జెక్ట్ ద్వారా మనకి ఆహారం ఇచ్చేస్తారు. ప్రేమతో బోధిస్తూ మనల్ని శక్తివంతుని, బలవంతుని చేశారు. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని మనం హృదయం ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళే ఆలోచన అందరికీ ఉందండి. ఆయన అనుగ్రహంలోనే జరుగుతుంది ప్రతిదీ. కానీ నేనున్నానని బలీయంగా నేను అనుకుంటున్నాను కాబట్టి ఎఫెక్ట్ చేయను. నువ్వు లేదనే అనుభవం నీకుంటే ఎఫెక్ట్ లేదు. ఉన్నది చైతన్యానికి భిన్నంగా ఏం లేదు. నాకు అసలు సెకండ్ రెండు కాపాడలేదు, రాగద్వేషాలు లేవు, ఇష్టాలు లేవు, స్త్రీ పురుష బోధం నాకు కనిపించట్లేదు. ఒకటిగా ఉన్న అనుభవం నాకు ఆనందము, శాంతి, నిద్రలో కూడా అదిగా ఉన్నాను. నేను నిద్రను కూడా గమనించే స్టేట్లో మనం ఉంటే ప్రయత్నం అవసరం. కానీ నేనుగా తానుగా కాకుండా నేనుగా నువ్వు ఉన్నప్పుడు, శరీర తాదాత్మ్యంతో నువ్వు ఉన్నప్పుడు శ్రద్ధగా ఉండాలి. సబ్జెక్ట్ శ్రద్ధగా శ్రవణం చేయాలి. వినగా అంటే శ్రద్ధగా వినగా మెకానికల్గా ఏదో మ్యూజిక్ వేసేకపోతే ఏం లేదండి. నీ ఇంద్రియాలకి, నీ మనసుకి, నీ బుద్ధికి అది పట్టాలి. పట్టినప్పుడు సన్మార్గం నుంచి వీడ్చడానికి మనసు ఒప్పదు. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా నీ మార్గాన్ని ఈశ్వరుడు నీకు వేసిన పూల బాటకి భిన్నంగా వెళ్ళాలని కూడా అనిపించినట్టే నీకు శాంతి ఊరుతుంది లోపల నుంచి. నువ్వు కనుక సబ్జెక్ట్ని అందరి సబ్జెక్ట్ ఫాలో అవుతూ జీవిస్తేనండి. అందరి చేతిలోని ఫోన్లు ఉన్నాయి, అందరి ఫోన్లతోని నాన్నగారు యాప్ ఉంది, అందరి ఫోన్లోని నాన్నగారు రేడియో ఉంది. 24/7 రేడియో నాన్నగారు మాట వినిపిస్తూనే ఉంటుంది. వెళ్ళి బాబుని వీసా స్టాప్ వెళ్ళి అక్కడి నుంచి బృందావనం ఇస్కాన్ స్టే చేశాను కాంపిటీషన్. స్టే చేసినప్పుడు అక్కడ ప్రభుజీ ఒక ఆయన అడిగారు, ఏమనంటే ప్రభుజీ ఇలాగా కృష్ణుడు అంటే మనకి రాముడు, కృష్ణుడు
కృష్ణుడు అంటే ఇస్కాన్ గుర్తొస్తుంది. పాశ్చాత్య దేశం ఫారినర్స్ అందరూ, మన భారతీయులకు తెలుసు కృష్ణుడు అంటే మన దేవుడు, కృష్ణుడు లీలలు, కృష్ణుడు చేసిన పనులు, కృష్ణుడు చెప్పిన భగవద్గీత, భాగవతం మనకి తెలుసు, మనందరం విన్నాం. ఫారినర్స్ అందరూ ఇస్కాన్కి అట్రాక్ట్ అయిపోయి ఇస్కాన్కి వచ్చి కృష్ణుడు అంటే ఇస్కాన్తో కనెక్ట్ అయిపోయినట్టుగానే ఉంటుంది. ఇలా ఎలా చేసేసాం మీ గురువు గారు అని అడిగారు. కృష్ణుడిగా ఆరాధించాలి, ఇస్కాన్ కృష్ణుడిగా ఆరాధించడం అయిపోయింది కృష్ణ కాన్షియస్నెస్ అని ఆయన అద్భుతంగా మాట చెప్పారండి. అప్పుడు అనిపించింది, ఓ గురువు గారు ఇలా కదా మరి చేశారంటే మళ్ళీ మనం బాగా చెప్పిస్తే మన బుద్ధి ఎప్పుడూ బాగుండగానే ఉంటుంది. అంటే షార్ప్గా షూర్గా ప్రతి క్షణం ఆయన దయని గుర్తిస్తూ మనం ఎందుకు లేకపోతున్నాం, మంద బుద్ధిలో కాబట్టి. అందుకే మంద బుద్ధులు మౌనం అందుకునే అంత అర్హత నాకు లేదు కాబట్టి మంద బుద్ధులమైన నాకు ప్రవచనము కూడా మాట్లాడాడండి. అవును. అదే జిన్నూరు వాసం అదేనా? పాపులర్ అవ్వడానికి కారణం ఏంటంటే జీవుడు మనసు ఇంద్రియాలు దేవుడు ఈ మనసు ఇంద్రియాల ద్వారా ప్రపంచంలో వెళ్ళిపోతూ ఉంటుంది కదా, కళ్ళతో, చెవులతో, మాటతో, అన్ని వినడంతో, అన్ని ఇంద్రియాల ద్వారా మనసు బయటికి వెళ్తుందండి, లోపలికి వెళ్ళదు. ఒక్క నిద్రతో తప్ప అది బయటికి వెళ్తుంది, లోపలికి వెళ్ళదు. సో 5 ఇంద్రియాలకి కృష్ణుడు తప్ప ఏది తెలియకుండా చేసేస్తా ఉంటాను. అంటే కళ్ళకి విపరీతమైన అలంకరణ చేసేస్తారండి కృష్ణుడు. చూడండి, వరల్డ్ ఎక్కడ ఇస్కాన్ టెంపుల్ చూడండి, రామకృష్ణుడు కానివ్వండి, చైతన్య మహాప్రభు విగ్రహం కానివ్వండి, పూరి జగన్నాథుడు విగ్రహాలు కానివ్వండి, అద్భుతంగా డెకరేషన్ చేస్తారండి. వాళ్ళ భక్తులు ఏంటి, వాళ్ళ నగలు ఏంటి, ఆ పూల అలంకరణ ఏంటి, అద్భుతంగా చేస్తారు. కళ్ళు చెదిరిపోయారు. అంటే ప్రపంచంలో నీకున్న ఆకర్షణని తీయడం కోసం భగవంతుడు ఆకర్షణ నీకు ఫీడింగ్ ఇస్తారు. అంటే నువ్వు తినే మలినాన్ని ఆపి ప్రసాదం పెడతారు. నీ నోటికి అన్ని రుచులు అలవాటైపోయింది. ఫాస్ట్ ఫుడ్, బర్గర్స్, పిజ్జాలు, పాస్తాలు, బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, స్వీట్లు, 100 రకాల స్వీట్లు. కాబట్టి కృష్ణుడికి 108 రకాల స్వీట్లు చేసేస్తూ ఉంటారు. అది మనకు ప్రసాదం పెడుతూ ఉంటారు. ఏమన్నారంటే మీ కళ్ళని బంధించేస్తాం కృష్ణుడితో, మీ చెవుకి కీర్తనతో బంధించేస్తాం, మీ నోటిని ప్రసాదంతో బంధించేస్తాం. అన్ని తినేసి నిద్ర వస్తుంది. నిద్ర వెళ్తూ చేస్తాం. ఎందుకంటే భజన పెట్టి కీర్తనకి అందరూ డ్యాన్స్ చేస్తారండి, చేసేవలసిందే. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. మళ్ళీ యోగాసనాలను మళ్ళీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకండి. అంటే మళ్ళీ శరీరం కోసం అనుకోవట్లేదు. స్వచ్ఛమైన ఆహారం పెడతాము, ఒళ్ళు మొత్తం జాగ్రత్తగా డ్యాన్స్ చేయించేస్తాము, అలంకరణ చేసి కళ్ళని అట్రాక్ట్ చేసుకుంటాము. నీ చెవులకి భాగవతం వినిపించి కీర్తన వినిపిస్తాను. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. నన్ను చాలా నామం చేస్తూ ఉండేవారండి. ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ, హర హర శంకర్ జయ జయ శంకర్, హర హర శంకర్ జయ జయ శంకర్, దేవుడిని స్తుతిస్తూ ఉండేవారు. మైక్లో మనతో కూడా చేయిస్తూ. ఎందుకు? నోటితో చేసిన మలినం, మన ఇంద్రియాలతో చేసిన మలినం, మన బుద్ధితో జీవుని పరిశుద్ధం చేయకుండా, పరిశుద్ధం అంటే కంప్లీట్ పవిత్రత జీవుడికి రాకుండా ఆత్మవైపు ప్రయాణం చేయలేదు. కాబట్టి ఆ శుద్ధి కార్యక్రమం పెట్టుకున్నారు. అలా మన గురువు గారు అంటే కృష్ణుడి స్వరూపమే కదండి, విష్ణువే నాన్నగారి వచ్చారు మనకి. అండ్ పాపం అన్నింద్రియాలని అక్కడ పెట్టి వాళ్ళని అక్కడ అందరినీ ఆకట్టి అది చేశారు. గురువు గారు ఏం చేశారు? మనకన్నా సింపుల్ బట్లు ఆయన వేసుకుని మన ఇంటికి వచ్చేసి ఆయన ఏమి తెలియనట్టు మనం చెప్తే ఆయన వినేటట్టుగా, అంటే మనసు చేశారు. ఇంటికి వచ్చి మీ కష్టసుఖాలు అడిగి మీరు నవ్వితే ఆయన నవ్వి, మీరు ఏడిస్తే ఆయన ఏడ్చి, మీ పని ఆయన నవ్వుగా తీసుకుని మనతో ఒకటయ్యి మిమ్మల్ని ప్రేమించి 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 ఆయన్ని చూడకుండా
ఆయన మాట వినలేకుండా ఉండలేకుండా ఆయన అసలు ఇంకా ఆయన తలపెట్టుకోకుండా మనకి రోజు గడిచేది కాదు. ఆయన దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోకపోతే నాకు కుదురు ఉండేది కాదు. అలా కంప్లీట్గా అలా చేసేసారు. అందరిని అమ్మగా చూసి పిల్లగా చూసి మనల్ని చాలా ఆనందపరిచారు కదా. సో ఒక గంట ఆవిడ ఫ్లూట్ విన్న తర్వాత సత్సంగా కంటిన్యూ చేయాలండి. ఆవిడ ప్రత్యేకం ఆవిడ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చారు ఈరోజు. ఆవిడ వేడు గానం విన్నాక మళ్ళీ నాకు కృష్ణుడు రమణ క్షేత్రం చిన్నూరు తెలుసు. చిరు రమణ క్షేత్రం ఎందుకంటే ఇక్కడ అదే అన్నామలై ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ పెట్టారు. ఇక్కడ నేను ఒకసారి రావడం అంటే ఆంధ్ర వైపు చాలాసార్లు వేరే వేరే ఊర్లు వచ్చాం కానీ చిన్నూరు ఎప్పుడు రాలేదు. ఇదే మొదటిసారి. అయితే మా గురువుగారు చెప్తుండేవారు, గురువు సంకల్పిస్తే ఆయన రావాలి, అలాంటి వాడు మన దగ్గరికి రావాలని అనుకుంటేనే అవకాశం వస్తుందట. ఐ థింక్ ఇవాళ ఆ సంకల్పం నాకు గురువు గారు ఇచ్చారు. నేను ఈ ఆశ్రమం గురించి చాలాసార్లు విన్నాను కానీ కల్చరల్ ప్రోగ్రామ్ అంటే ఈ విధంగా సంగీత కార్యక్రమం ఇచ్చే అవకాశం రాలేదు ఇప్పటివరకు. దీనికి మాత్రం నేను ఖచ్చితంగా పెద్దరాజు సార్ గారు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఉషా మేడం ఎందుకంటే సార్ చెప్పారు ఇట్లా కాబట్టి చెప్పానమ్మా ఇక్కడ ఒక కార్యక్రమం ఇస్తారనేసి ఆ ఉద్దేశంతో మమ్మల్ని పిలిపించారు. నాకు వాళ్ళు సహకరిస్తున్నారు. వాళ్ళు ప్రధానం శ్రీ మల్లికార్జున గారు మాస్టర్ గారు కూడా చాలా సీనియర్ ఆర్టిస్ట్, మంచి ఆస్థాన విద్వాన్గా పేరు తెచ్చుకున్నారు. చాలా సంవత్సరాల నుంచి నాకు అసోసియేషన్ మృదంగం కట్టడం కూడా వాస్తుంటారు. శ్రీశైలంలో ప్రోగ్రామ్ జరిగినప్పుడు కూడా వచ్చాను. ఎప్పుడు అడిగినా ఆయన యాక్చువల్లీ టీఎస్ఆర్టీసీలో అసిస్టెంట్ మేనేజర్. ఆ వృత్తిలో ఉంటూ కూడా ఈ మ్యూజిక్ అనే ప్యాషన్ కేవలం అంటే ఇప్పుడు చాలామంది మ్యూజిక్ ఏంటంటే డబ్బు సంపాదించుకోవడం కోసం చేస్తున్నారు. అలా కాదు, మ్యూజిక్ కేవలం ఆయన ఒక ప్యాషన్ కోసం ఆయన కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎన్ని ఇయర్స్ ఇప్పుడు ఈ మంత్ రిటైర్ కూడా అవుతున్నారు సార్. అయినా కూడా వాళ్ళకి లీవ్ పెట్టుకుని వస్తే నేను ఖచ్చితంగా వస్తాను, రాయిస్తానని చెప్పి వచ్చారు. థ్యాంక్స్ సార్. మల్లికార్జున గారు అలాగే ఇప్పుడు ప్రస్తుతం మన పాలకొల్లు వాస్తవ్యులు శ్రీ ఆర్పి రాజు గారు నా చిన్నప్పటి శిష్యుడు. చాలా సంవత్సరాల నుంచి తను 10th క్లాస్ ఎగ్జామ్ రాసే టైం నుంచి నా దగ్గరికి వచ్చారన్నది 2002. అంటే ఒక 23 years అసోసియేషన్ నాకు రాజుకి. ఇంత చిన్నప్పటి నుంచి ఇప్పుడు పాలకొల్లో ఇక్కడ బ్రాంచ్ మేనేజర్గా జాయిన్ అయ్యాడు. ఆయన నేను అన్నాను ఇవాడు వస్తున్నానమ్మా, యాక్చువల్లీ మేము కూడా ఒక ఆల్మోస్ట్ 2 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాను. అంటే మధ్యలో తను జాబ్ బేసిక్గా అయిపోయాను. వాళ్ళు చెప్పాను నువ్వు ఇద్దరు దంపతులు రావాలి, వచ్చి గురువుగారి సమక్షంలో ఒక అట్లీస్ట్ అక్కడ అన్నారు. నేను ప్రాక్టీస్లో కూడా లేదు మేడం, అలా కాదు. యాక్చువల్లీ ఆల్ ఇండియా రేడియోలో వాయించారు, నాతో వివిధ కంట్రీస్ కూర్చున్నాను. ఆ ప్రాక్టీస్ అప్పుడు చేసిన సాధన ఉంటుంది, చేతిలోనే ఉంటుంది, రండి పర్లేదు నాతో పాటు వాయించండి నేను ఆహ్వానిస్తూ వచ్చారు ఆర్పి రాజు గారు. అలాగే వాళ్ళ వైఫ్ ఇవన్నీ చూడాలి. అంటే నేను ఇక్కడ మేడం చెప్పిన దాన్ని యాడ్ చేయడానికి కాదు, గురు సంకల్పం అంటే మనకి ఎప్పుడు అనుగ్రహం ఇవ్వాలి అని ఆయనకు తెలుసుకుంటా గురువుకి. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి నీ శిక్షణ తీసుకుని ఈ మ్యూజిక్ ప్యాషన్గా పర్సూ చేస్తున్నా. పిహెచ్డి యాక్చువల్లీ కామర్స్ ఉంది, కానీ అకాడమిక్ సైడ్ జాబ్ సైడ్ అది కాకుండా ఇంటర్నేషనల్ రీసెర్చ్లో ఉంటూ కూడా అప్పటికి ఖచ్చితంగా నేను మ్యూజిక్ ఒక ఫుల్ టైమ్గా తీసుకుని ఒక ప్యాషన్గా చేయాలనే ఉద్దేశంలో. అంటే మేడం ఆల్రెడీ చెప్పారు నా గురించి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నుంచి ఫస్ట్ టాప్ గ్రేడ్ అండ్ స్టేట్ అవార్డు ఫ్లూట్లో ఫిమేల్ ఫ్లూటిస్ట్. అయితే కేవలం ఫిమేల్ మెయిల్ అనే కాకుండా ఒక మంచి ఫ్లూటిస్ట్గా గుర్తించబడాలి, ఇక్కడ జనరల్ బయాస్లో కాకుండా అని. అదే నా ప్రాబ్లం. అందుకని వేరే వేరే ఇలాంటి ఎంత ఇంకా లోకల్ ఉన్న ప్రాంతాలకు కూడా ఇది ఇంకా చాలా సిటీ జిన్నూరు అనేది మన పాలకొల్లు నుంచి జస్ట్ 10 minutes, కానీ ఇంకా చాలా లోకల్ ప్రాంతాల్లో కూడా
నాకు ఒక చిన్న క్యూరియాసిటీ అండి, నేను ఏదో మీ ఫ్రెండ్ అనుకుని అడుగుతున్నాను మీ అందరికీ.